ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. భారతీయులంతా కూడా విజయ గర్వంతో సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ప్రతిపక్షాలు కూడా చెప్తూ ఉన్నాయి, ఇవాళ అఖిలపక్ష భేటీ ఉండబోతోంది, మేము సపోర్ట్ చేస్తాము, సైన్యానికి మా మద్దతు ఉంటుంది అని చెప్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రపంచ దేశాలు చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నాయి, అసలు భారత్కి ఎలా సాధ్యమైంది ఇది అని చెప్పేసి. సో మన సైనిక సత్తా మరోసారి ఈ ప్రపంచ దేశాలకు తెలిసింది, మన దేశ జనాభాకి తెలిసింది. భారతీయులంతా చాలా సెలబ్రేషన్స్ చేసుకుంటున్న తరుణంలో మరి ఇది చూసి తట్టుకోలేక షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధాని ఒక కామెంట్ చేశారు, ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్పి. దాంతోపాటు ఒక 5 యుద్ధ విమానాల్ని, భారత్కు చెందిన 5 యుద్ధ విమానాలని కూల్చేశాము, అలాగే కొన్ని డ్రోన్లను కూడా మేము పడగొట్టాము అంటూ ఎప్పుడో పాత ఫోటోల్ని, పాత వీడియోల్ని వాళ్ళ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసుకుంటూ ఒక పైశాచిక ఆనందం కాదు, సునకానందం ప్రదర్శిస్తోన్న పరిస్థితి. వాస్తవంగా ఏం జరిగింది? భారత్ రఫేల్స్ జోలికి పాకిస్తాన్ వచ్చింది, పాకిస్తాన్ సైన్యం రాగలిగిందా? డ్రోన్లను పసిగట్టగలిగారా అంటే ఎంజీ రావు గారు మనకి డీటెయిల్డ్గా వివరిస్తారు. ఎంజీ రావు గారు, నేను ఇప్పటివరకు చెప్పినట్టుగా పాకిస్తాన్ ఇప్పటికీ కూడా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తోంది. ఏదో రఫేల్స్ను పడగొట్టేశాము, భారత యుద్ధ విమానాలను పడగొట్టేశాము, ఎంతమంది సైనికుల్ని మేము చంపేశాము, వాళ్ళని ఇది చేశాము, అది చేశాము అని చెప్పి రకరకాలుగా ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. వాస్తవం ఏంటో చెప్పండి. వాస్తవానికి ఏంటంటే నిన్న భారతదేశం అర్ధరాత్రే 1:45 పాకిస్తాన్ మీద దాడి చేసింది. ఒక రకంగా ఇది సర్జికల్ స్ట్రైక్ అని నేను అన్నాను. సర్జికల్ స్ట్రైక్ మించింది, ఇట్స్ బియాండ్ సర్జికల్ స్ట్రైక్ ప్లస్ అనొచ్చు. అంతకుముందు బాలాకోట్, పుల్వామా 2 యూరీలో 2 సర్జికల్ స్ట్రైక్ చేస్తే అవి POKకే పరిమితమైనవి. కానీ ఇది ఇట్ ఈస్ డీప్ ఇన్ టు ద పాకిస్తాన్ టెరిటరీ అంటారు. పాకిస్తాన్లో 2వ పెద్ద నగరమైన లాహోర్ను దాటి మనం వెళ్ళాం అంటే అది చాలా కష్టమండి. అంటే పాకిస్తాన్ యొక్క నడిబొడ్డు, అంటే పాకిస్తాన్ పంజాబ్ అంటే ఆర్మీ చీఫ్ అసీం మున్నీరు, ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని, వీళ్ళంతా పంజాబ్కు చెందినవాళ్ళు. పంజాబ్ మీద అటాక్ చేసామంటే ద హార్ట్ ఆఫ్ ది పాకిస్తాన్ మీద అటాక్ చేసేసినట్టే. అంత తీవ్రమైన అటాక్ అండి. అందువల్ల దాడే అని నేను అంటాను, బట్ అది సర్జికల్ స్ట్రైకే. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని ఏంటంటే నిన్న పార్లమెంట్లో మాట్లాడుతూ ఆ పాకిస్తాన్ ప్రజలకి ఏదో కొంచెం సాంత్వన అంటారు కదండి, సొలేస్, అరే ఏదో సాంత్వన కోసం ఏదో చెప్పుకోవాలి కదా. నిన్న పార్లమెంట్లో అంటున్నాడు అనమాట, గర్జిస్తూ అంటున్నాడు, భారత్ మన మీద దొంగ దాడి చేసింది, రాత్రుల్లో వచ్చి దాడి చేసింది, పగలు చేయలేకపోయింది, ఇప్పుడు పగలు, అందువల్ల మనం కూడా మన ఎయిర్ ఫోర్సు, మన ఆర్మీ కలిపి వాళ్ళని ఫైట్ బ్యాక్ ఇచ్చాం. అందులో 5 యుద్ధ విమానాలు, భారత యుద్ధ విమానాలు, అందులో 3 రఫేల్ యుద్ధ విమానాలు అంట, ఒక సుకోయ్ యుద్ధ విమానం అంట, ఇంకొక మిగ్ విమానాన్ని కూల్చేశారంట, ఒక డ్రోన్ కూల్చేశారంట. దీనికోసం వాళ్ళు సోషల్ మీడియాలో చెబుతూనే ఉన్నారు. అసలు ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, అసలు భారత విమానాలని పాకిస్తాన్ కూల్చే సామర్థ్యం ఉందా లేదా? అసలు దానికి అంత దమ్ము ఉందా? అంత సైనిక పాటవ శక్తి ఉందా అంటే దానికి సైనిక పాటవ శక్తి అంత ఉంది. పాకిస్తాన్ తక్కువ అంచనా వేయకూడదండి, అంత శక్తి ఉంది. కానీ భారత వ్యూహం ఎలా ఉందంటే దాని దమ్ముకు మనం దొరకలే. యుద్ధం అంటే ఏంటి, ఆడికి ఎంత ఆయుధం ఉందో కాదు, అంత ఆయుధాన్ని వ్యూహంతో కుట్టామా లేదే మనకి ఇంపార్టెంట్. అది ఇప్పుడు ఇదిగోండి ఈ శిథిలాలు, ఇది PL ఇవన్నీ చెప్తున్నారన్నమాట. ఇక్కడ జరిగింది ఏంటంటే పాకిస్తాన్కి అంత సామర్థ్యం ఉందా అనేది మనం చూస్తే మన భారతదేశ వ్యూహం చూడండి. పాకిస్తాన్ ఏంటంటే చైనా నుంచి HQ-9 అనే ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తెచ్చుకుందండి. వాయు రక్షణ వ్యవస్థ అంటారు తెలుగులో. ఈ వాయు రక్షణ వ్యవస్థ అంటే పాకిస్తాన్లో మన బోర్డర్కి అనుకూలంగా మోహరించారు. అది 300 కిలోమీటర్ పరిధిలో ఏది వచ్చినా కొట్టేస్తుంది. HQ-9 చాలా పవర్ఫుల్ అండి, అది చైనా నుంచి తెచ్చారు. మనకి S-400 ఉంటుంది, ఇది S-400 సిస్టమ్. మనం కూడా మోహరించాం. ఇంత అధునాతనం కాకపోయినా పాకిస్తాన్ చైనా నుంచి తెచ్చుకున్న HQ-9 కూడా ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ పాకిస్తాన్నే కాదు, ఆ రాత్రి చైనాను కూడా ఓడించినట్టే. ఎందుకంటే చైనాకి యుద్ధం జరిగితే అదే వ్యవస్థను ఇక్కడ మోహరించింది, ఆ HQ-9 ఇక్కడ మోహరించింది. మన యుద్ధ విమానాల మీద ఆ మిసైల్ ప్రయోగించబడ్డాయి, కానీ మన యుద్ధ విమానాలు దొరకలేదు. వాళ్ళకి ఆ సామర్థ్యం ఉందండి. 2, మన యుద్ధ విమానాలు గాల్లోకి లెగ్గానే వాళ్ళ యుద్ధ విమానాలు కూడా గాల్లోకి లేచినాయి. ఎందుకంటే వాళ్ళకి సోఫిస్టికేటెడ్ అధునాతన రాడార్ సిస్టమ్ ఉంది. మనం చీమ చిటుకుమన్నా పాకిస్తాన్కి తెలిసిపోతుంది. పాకిస్తాన్ సామర్థ్యం ఉంది ఇక్కడ. కానీ భారతదేశం యుద్ధ విమానాలు కూల్చబడ్డాయా లేదనే పాయింట్కి వస్తే భారతదేశం పాకిస్తాన్ యొక్క ఆయుధ వ్యవస్థ, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని మంచి వ్యూహం రచించింది. అదేంటంటేనండి చాలా విచిత్రంగా ఉంటుంది. ఇక్కడేమో మనం S-400 మోహరించాం. అప్పుడు బాలాకోట్ అటాక్ తర్వాత 2019లో పుల్వామా తర్వాత బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్, సర్జికల్ స్ట్రైక్ చేస్తే మన యుద్ధ విమానాలు గాల్లోకి లెగ్గానే వాళ్ళ మీద అటాక్ చేయగానే వాళ్ళ యుద్ధ విమానాలు మన దగ్గరకు వచ్చేసినాయి.
వాళ్ళ F-16 ఫైటర్స్ వచ్చేసినాయి, అమెరికా నుంచి తెచ్చుకున్నది. రాగానే గుర్తుందండి, మన ఒక పైలట్ని వాళ్ళు పట్టుకోవడం కూడా జరిగింది, అభినందన్ని. అప్పుడు చూసారా, మిగ్గు మనది ఒకటి పడిపోయింది, మిగ్గు మనం ఒప్పుకున్నాం అప్పుడు. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని భారతదేశం ఏంటంటే అద్భుతమైన వ్యూహాన్ని రచించింది. అదేంటంటే భారతదేశానికి ప్రస్తుతం ఉన్న రఫేల్ ఫైటర్స్ ఏంటంటే, ఈ రఫేల్ ఫైటర్స్ చూడండి, ఈ రఫేల్ ఫైటర్స్ ఉపయోగించుకునే మిసైల్స్ ఇవి ఒకటి స్కాల్ప్ మిసైల్, 2 హ్యామర్ మిసైల్, 3 బ్రహ్మోస్ మిసైల్, 4వది మెటియోర్. 4 ఆయుధాలు ఉంటాయండి. రఫేల్ అంటే మనకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, ఈ రఫేల్ ఫైటర్ ఏంటంటేనండి, ఈ రఫేల్ ఫైటర్ ఇందులో 4 రకాల మిసైల్ని మనం మోహరిస్తాం. ఒకటి మెటియోర్, ఇది 8 to ఎయిర్ వెళ్ళొద్దండి, 8 to ఎయిర్లో వెళ్ళొద్ది, దీని అవసరం నిన్న మనకు పడవలే. తర్వాత మన బ్రహ్మోస్ ఉపయోగిస్తారు, ఇది 8 to ఎయిర్ కూడా ఉంటుంది, దీన్ని మన అవసరం లేదు. ఇంకా 2 రఫేల్ ఫైటర్స్తోనే మనం కొనుక్కొచ్చాం. ఒకటి స్కాల్ప్ అంటారు, స్కాల్ప్ అంటే స్కాల్ప్ గుండు గీయించే పేరు ఉంటుంది అనమాట. 2 హ్యామర్. ఈ 2 మిసైల్ ఏంటంటే 300 కిలోమీటర్ పరిధితో పనిచేస్తాయండి. 300 కిలోమీటర్ పరిధి ఇది స్కాల్ప్ అంటే ఏంటి, భారతదేశ రఫేల్స్ పాకిస్తాన్ బౌండరీ దాటలేదు, గుర్తుపెట్టుకోవాలి. ఈ రఫేల్ గాల్లో భారతదేశం రాజస్థాన్ నుంచి మొదలైన ఈ యుద్ధ విమానాలు రాజస్థాన్లో పైకి లేచి బెకనీర్ దగ్గర నుంచి పైకి లేచి అక్కడి నుంచి పాకిస్తాన్ బౌండరీ దగ్గరికి వెళ్ళి బౌండరీ దాటకుండానే లాహోర్ దగ్గర మురిద్కే జైషీ మహమ్మద్ గడు ఉంటాడు, ఎవరో మసూద్ అజహర్ ఉన్న స్థావరాన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చంపేసింది, అక్కడ 30 మందిని చంపేసింది. అది ఈ అస్త్రాలు స్కాల్ప్ మిసైల్ ఉపయోగించారంట. అంటే మన తర్వాత హ్యామర్ అనే ఇదేంటంటే 8 to భూమి, ఎయిర్ నుంచి వాతావరణం నుంచి భూమిలోకి కొడద్దు అనమాట ఇది, ఈ స్కాల్ప్ ఈ మిసైల్. ఇవి 300 కిలోమీటర్ పరిధి. ఇప్పుడు బౌండరీ అంతా 100 కిలోమీటర్ పరిధి, 90 కిలోమీటర్ పరిధి, సరిహద్దు నుంచి లాహోరు మురిద్కే. ఎంత దూరం వెళ్ళాయి ఈ మిసైల్స్? ఇవి 90 కిలోమీటర్ పరిధిలోనే లాహోర్ దగ్గర మురిద్కే ఉంది, జైషీ అహ్మద్ మసూద్ అజహర్ స్థావరం అండి. అక్కడ కసాబు వీళ్ళు తయారయ్యారు అనమాట. అప్పుడు కసాబ్ ముంబై దాటివాడు. తర్వాత ఏంటంటే 2వది మురిద్కే అని లాహోర్ దగ్గర, అక్కడ ఉంది హఫీజ్ సయ్యద్. ఈ హఫీజ్ సయ్యద్ స్థావరాన్ని కూడా మనం కూల్చేసాం. ఈ హఫీజ్ సయ్యద్ స్థావరం కూడా మనం కూల్చడం జరిగిందనమాట. ఇదండి ఇవి పాకిస్తాన్ బౌండరీ దాటకుండానే మన యుద్ధ విమానాలను కొట్టేసినాయి. ఇంకా వాళ్ళు కూల్చే అవకాశమే ఉంది. కానీ వాళ్ళు HQ-9 మిసైల్ని ప్రయోగిస్తే అది రాజస్థాన్ డెజర్ట్లో పడింది. 2 వాళ్ళ దగ్గర PL-15 అని ఇప్పుడు యుద్ధం మొదలవుద్దనగానే తెచ్చింది. ఇదిగోండి ఇది రాజస్థాన్ దగ్గర ఈ శిథిలం దొరికింది, భారతదేశం బయట పెట్టారు విలేజ్లు. సో ఈ విధంగా వాళ్ళు HQ-9 ఉపయోగించారు, PL-15 మిసైల్ని కూడా వాళ్ళు ప్రయోగించారు. ఇదిగోండి PL-15 మిసైల్ పాకిస్తాన్ ప్రయోగించింది, కానీ వాటికి మనం దొరకలే. ఈ మిసైల్తో మనం వాళ్ళని కొట్టేసాం, బౌండరీ దాటకుండా రఫేల్స్ కొట్టేసినాయి. బ్రహ్మోస్ మిసైల్ ఉపయోగించాం, మనం కొట్టేసాం. అంటే ఇప్పుడు బౌండరీ దాటకుండానే 300 కిలోమీటర్ పరిధిలో పాకిస్తాన్ ఏ దాన్నైనా నాశనం చేసే శక్తి రఫేల్ ఫైటర్స్ కొని. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కనిపెట్టింది, బట్ స్మాష్ చేయలేకపోయింది. ఎందుకంటే ఈ స్టెల్త్ ఫైటర్, ఈ రఫేల్ని స్టెల్త్ ఫైటర్ అంటారు. రాడార్కి దొరకదు, ఆ రాడార్కి దొరికిన ఒక చోట ఉన్నది ఒక చోట ఉంటుంది అనమాట, డిసెప్షన్ అంటారు దాన్ని. సో వాళ్ళు కనిపెట్టేశారు, వాళ్ళకి ఆ సైనిక పాఠం HQ-9 ఉంది, PL-15 ఉంది, వాళ్ళకి 8 to ఎయిర్ మిసైల్ సిస్టమ్స్ ఉన్నాయండి. అద్భుతమైన ప్రపంచంలో 7వ అతిపెద్ద వైమానిక వ్యవస్థ పాకిస్తాన్ కూడా మర్చిపోకూడదు మనం, వాళ్ళకి అన్నీ ఉన్నాయి. అందుకనే మనం ఇంత టైం తీసుకుని వ్యూహాత్మకంగా జాగ్రత్తగా పెట్టుకొట్టారు. ఇప్పుడు చూడండి, మహాభారత యుద్ధంలో కర్ణుడి దగ్గర అస్త్రం ఉంది, నారాయణ అస్త్రం. సో ఇక్కడ అర్జునుడి దగ్గర పాశుపతాస్త్రం ఉంది. కానీ కర్ణుడి దగ్గర ఉన్న ఒక అస్త్రాన్ని శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, వేరే వాడి మీద ఘటోత్కచుడి మీద ప్రయోగించేటట్టు చేస్తాడు, వేరే అస్త్రాన్ని, ఇంద్రుడు ఇస్తున్న అస్త్రం. ఈ కర్ణుడిది నారాయణ అస్త్రం ప్రయోగించడానికి దిక్కు లేదు, రథోత్కచ చక్రం దిగబడింది. ఆ అస్త్రాన్ని ప్రయోగించే అవకాశం ఈరోజు భారతదేశం ఇవ్వలేదు. సో మనం ఈ 3 రఫేల్ ఫైటర్ పడేసామన్నది పచ్చి అబద్ధం. 2వది ఏంటంటే ఈ MiG-29ని, తర్వాత అదేవిధంగా ఇంకో ఫైటరు సుఖోయ్ 30 MK, ఇది రష్యా నుంచి మనం తెచ్చుకున్నాం. అందులో బ్రహ్మోస్ ఉంది, అది కూడా నేను ఉపయోగించాం. బ్రహ్మోస్ కూడా 290 కిలోమీటర్ వెళ్ళద్ది, అది కూడా అసలు గాలిలో వెళ్దు. అది బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్ని ప్రయోగిస్తారు. ఎయిర్ డిఫెన్సు, నేల మీద, భూమి మీద, నేవీ అన్నీ ఉపయోగిస్తారు బ్రహ్మోస్ని అన్ని విధాలు. చూడండి, ఈయన ఖ్వాజా ఆసిఫ్ డిఫెన్స్. వాట్ అబౌట్ ది ప్రూఫ్స్ అంటే సోషల్ మీడియాలో వచ్చిందని చెప్తున్నాడు. అంటే డూబ్ అనే కదండి,
ఎక్కడ మీరు ప్రూఫ్ ఏంటంటే అడిగితే ఈయన్ని డిఫెన్స్ మినిస్టర్ని అడిగితే లేదంటే సోషల్ మీడియాలో వచ్చింది నేను చెప్తున్నాను అంటున్నాడు. అంటే అర్థమైందా మీకు? అంటే రఫేల్ ఫైటర్స్ని పడేయడం అనేది ప్రపంచంలో ఏ వైమానిక వ్యవస్థకి అసాధ్యం. ఎందుకంటే దట్ ఈస్ ద స్టెల్త్ ఫైటర్. నాకు ఇక్కడ వచ్చిన డౌట్, HQ-9 పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్, మనది S-400. ఒకవేళ ప్రతిదాడి చేస్తాం, ప్రతీకారం తీర్చుకుంటామని వాళ్ళు చెప్తూ ఉన్నారు కాబట్టి ఒకవేళ వాళ్ళు ఏదైనా అటాక్ చేస్తే మన S-400 సమర్థవంతంగా గుర్తించగలదా, స్మాష్? ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, మన వైమానిక వ్యవస్థ ఆ రోజు భారత్ పైకి వెళ్ళగానే మీకు ఇదిగోండి, మనం యుద్ధ విమానాలు ఇక్కడ రాజస్థాన్ నుంచి ఇలా పైకి వెళ్ళగానే వెంటనే మనం పైకి లేచిన కొన్ని సెకండ్లోనే వాళ్ళ వైమానిక వ్యవస్థ గుర్తించేసింది. గుర్తించేసి మన వైమానిక స్థావరాలకు వాళ్ళ F-16 ఫైటర్స్ని, JF థండర్ ఫైటర్స్ని ఉపయోగించింది. అందుకనే మనం ఒక JF థండర్ ఫైటర్ని కూల్చేసాం. మనం ఒకటి కూల్చేసాం, వాళ్ళ డ్రోన్స్ కూల్చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వ్యవస్థ పైకి వెళ్ళగానే ఇండియాలోకి వాళ్ళు రావాలి. మన యుద్ధ విమానాల వెంటనే వాళ్ళు పైకి డాగ్ ఫైటింగ్ అంటే అసలు మీకు ఎలా చెప్పాలో కూడా సరిపోదండి. డాగ్ ఫైటింగ్ అని నెట్లో ఎవరైనా చూడండి. యుద్ధ విమానాలు గాల్లోకి వెళ్ళి పక్షుల కంటే గెద్దల కంటే ఎక్కువ కొట్టుకుంటాయి. మీటర్ దగ్గరకు వచ్చి కొట్టుకుంటాయి. ఎందుకంటే ఇలా పల్టీలు కొట్టావని డాగ్ ఫైట్ అంటారన్నమాట. ఈ డాగ్ ఫైట్లో ఈ రఫేల్ తట్టుకోవడం ఎవరు సాధ్యం కాదు. అక్కడ F-16 వాళ్ళది కూడా అధునాతన విమానం. అక్కడ నుంచి తెచ్చుకున్నది JF-17 థండర్ అనేది అధునాతన వ్యవస్థే. కానీ వాళ్ళు మన భారత వాయు వ్యవస్థలోకి రావడానికి ధైర్యం చేయరు. ఎందుకంటే మీరు అన్న S-400 అనేది గాల్లో తుత్తినేలు చేసేస్తుంది. సో మన S-400 మిసైల్ సిస్టమ్ ఉపయోగించే వాళ్ళ JF థండర్ని ఒక దాన్ని కూల్చేసాం. అది S-400 అయినా కూల్చుండాలి, లేదా రఫేల్లో ఉన్నది మెటియోర్ అని ఉంటుంది, 8 to ఎయిర్ ఉంటుందండి. అదేవిధంగా బ్రహ్మోస్ ఉంటుంది, 8 to ఎయిర్ ఉంటుంది, సుఖోయిలు 8 to ఎయిర్ ఉంటుంది. అంటే గాల్లో దాన్ని కొట్టేది. ఈ డాగ్ ఫైట్ జరిగింది. మనం ఇక్కడికి వచ్చే పిక్చరైజేషన్ మనకి చెప్పరు. చాలా అది ఒక భీకర సమరం అండి. ఆ రోజు రాత్రి జరిగింది. ఎంత భీకర సమరం అంటే అధునాతన పాకిస్తాన్ 7వ అతిపెద్ద వాయు వ్యవస్థకి, వైమానిక వ్యవస్థకి 4వ అతిపెద్ద వైమానిక వ్యవస్థకి దాడి జరిగింది. అందుకని ప్రపంచం అలా నిక్కబొడుచుకు చూసిందనమాట. ఈ యుద్ధం పాకిస్తాన్కి ఇండియా వైపు అని నేను అన్నాను. ఎందుకంటే JF థండర్ అనేది చైనా నుంచి తెచ్చుకుంది, HQ-9 అనేది చైనా నుంచి తెచ్చుకుంది, PL-15 అనేది చైనా నుంచి తెచ్చుకుంది. అంటే మీకు అర్థమైంది ఆ విషయం. చైనాకి సవాలు, చైనా ఆయుధ వ్యవస్థని మనం కూల్చేసాం. అంటే మీకేంటి, పాకిస్తాన్ అంటారు అందరూ, పాకిస్తాన్ ఓడించాం, పాకిస్తాన్ ఆయుధాలే చైనావి, ఇది 80% అవి. ఈ JF, HQ-9, PL-15 ఈ వ్యవస్థలు JF-17 థండర్ని మనం కూల్చేసాం నైట్కి నైట్. అవన్నీ విఫలమైనవి. అంటే ఇప్పుడు చైనా ఏమైంది, జిన్పింగ్ గారు నోరెళ్ళబెట్టి చూస్తున్నారండి. తర్వాత ట్రంప్ కూడా నోరెళ్ళబెట్టి చూస్తున్నాడు. ఎందుకంటే ఈ సుఖోయ్ 30 రష్యా నుంచి తెచ్చుకున్నాం, సుఖోయ్ 30 MKI. ఈ రఫేల్ ఫైటర్స్ ఫ్రాన్స్ డసాల్ తయారు చేసి పెట్టుకున్నాం. యూరోపియన్ మిసైల్స్ ఉపయోగిస్తున్నాం. ఇక్కడ 4 మెటియోరు, ఈ అస్త్ర హ్యామరు, ఈ అస్త్రాలను ఉపయోగించాం. మన భారత బ్రహ్మోస్ను ఉపయోగించాం. అంటే ఇప్పుడు S-400 సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ని మీరు రష్యాని తెచ్చుకోవద్దు మేము ఆంక్షలు విధిస్తామంది అమెరికా. కానీ తెచ్చుకున్నాం, వెనక్కి తగ్గింది. S-400 అంటే ప్రపంచంలో ఏ వ్యవస్థనైనా మనం ఓడించగలం అనేది వచ్చేసింది అనమాట. అంటే ట్రంప్ గారు నోరేళ్ళబెట్టారు, జిన్పింగ్ గారు ఇప్పుడు ఏం చేయాలో పాల్పోవడం. అరే భారతదేశం మీద యుద్ధానికి వెళ్తే వాళ్ళు మన ఆయుధాలను ఆల్రెడీ కూల్చేశారు, మన ఆయుధాలు ఏంటి అనేది ఒకటి వచ్చింది. అంటే జిన్పింగ్, ట్రంప్ భయపడిపోతున్నారు. ఇదేదో మీరు పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధంగా చూస్తున్నారు. అంటే భారత ఆయుధ పాటవాన్ని ప్రపంచానికి తెలియజేసిందనమాట. అది చిన్న సర్జికల్ స్ట్రైక్, యుద్ధం కాదు, వ్యూహం. ఎందుకంటే మీకు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, యుద్ధం అంటే ఒక చాణక్యుడు మౌర్య చంద్రగుప్తుడికి ఒక మాట చెప్తాడండి. ఆ మాటను పట్టుకుని గోళీలు ఆడుకునే ఒక చంద్రగుప్తుడు ప్రపంచంలో అతిపెద్ద చక్రవర్తి అవుతాడు. ఎప్పుడు కూడా ఐడియా ఇంపార్టెంట్, వ్యూహం ఇంపార్టెంట్ అనమాట. యుద్ధానికి వ్యూహమే ప్రధానం. ఎన్ని ఆయుధాలు ఉన్నాయని ఎవరికే కాదు. ఆ వ్యూహం ఏంటంటే ఆయన చంద్రగుప్తుడికి చెప్తాడనమాట, ఫిజికల్ ఫోర్స్, దిస్ మెంటల్ ఇంటెలిజెన్స్ ఆల్వేస్ సర్పాసెస్ ది ఫిజికల్ ఫోర్స్. భౌతికంగా నీకు ఎంత శక్తి అనేది కాదు, బుద్ధి బలాన్ని ఉపయోగించంటాడు. అబ్బా అద్భుతం అండి. ఇది భారతదేశం బుద్ధి బలాన్ని, ఆయుధాలు అంతా ఉన్నాయి, బుద్ధి బలాన్ని వ్యూహం సంపాదించింది. ఈ వ్యూహంతో పాకిస్తానే కాదు, చైనాకి, అమెరికాకి కూడా అన్ని దేశాలకు వార్నింగ్, మా వైపు చూస్తే పరిస్థితి ఎలా ఉంటుందని. ఇంత ఆయుధ అంటే 25 నిమిషాల యుద్ధంలో ఒక భీకర సమరాన్ని ప్రపంచానికి చూపింది. ఎందుకంటే పాకిస్తాన్ మన యుద్ధ విమానాలు బికనీర్ దగ్గర రాజస్థాన్ నుంచి మొదలైనాయండి. ఇవి ఎల్లాగానే వాళ్ళు పసిగట్టేశారండి. పాకిస్తాన్ శక్తిని తక్కువ అంచనా వేయకూడదు.
ఇప్పుడు ఏమంటున్నాడు, మేము వస్తామంటున్నాడు. వాడు రాలేడు. S-400 దాటి వాడు రావడం అసంభవం. ప్రపంచంలో ఏ వ్యవస్థ, అమెరికా వ్యవస్థ కూడా S-400 దాటలేదు. ఇదిగోండి ఇలాంటి మిసైల్స్ అవన్నీ ఉన్నాయి. ఈ JF థండర్ని మనం పడేసాం, కూల్చేసాం. ఒకటి ఈ శిథిలాలు జమ్మూ అండ్ కాశ్మీర్లో బయటపడినాయి. సో ఈ యుద్ధ విమానాలు పాకిస్తాన్ అనేది సాంత్వన కోసం పాకిస్తాన్ ప్రజలకు వాళ్ళకి తెలుసు, మనం కూల్చలేదని. కాబట్టి అదంతా డూబు, అదంతా సోషల్ మీడియాలో వచ్చినాయి. వాళ్ళు సాంత్వన కోసం చెప్తున్నారు కానీ ఏమీ కాదు.